My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat Pranam Matajis and Prabhujis. Welcome to Japa Session 3. మనం ఈరోజు శుక్రవారం నాడు భగవద్గీత చెప్పుకుంటాము. 4వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు చర్చించుకుందాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण. नमो विष्णुपादाय कृष्ण. హరే కృష్ణ. శ్రీ రాధే రాధే. హరే కృష్ణ. మనం భగవద్గీతలో మొదటి శ్లోకం ఎవరికైనా గుర్తుందా? బై హార్ట్ వచ్చా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. అట్లా చెప్పకూడదు. వచ్చా అంటే వచ్చు హ్యాండ్ రైస్ చేయండి. నేను అడుగుతాను. ఓకే.
మీకు కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మాతాజీ, కనిపిస్తుంది మాతాజీ. హరి బోల్. సో మొదటిది నేను పెట్టలేదు, మీకు అందరికి బై హార్ట్ వచ్చు అన్నారు కాబట్టి. ఓకే, సో నాకు హ్యాండ్ రైజెస్ కనిపిస్తున్నాయి. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మీకు వచ్చు శ్లోకం అంటే సంతోషం. సో నేను ఒక లాటరీ వేసినట్టు వేసి అడుగుతాను. ప్రవళిక మాతాజీ, మీరు చెప్పండి ఫస్ట్ శ్లోకం. మీరు 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 ఎవ్వరు? అది సరోజ మాతాజీ మ్యూట్ లో ఉండండి. ఓకే, ప్రవళిక మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి ఎక్కడ వెళ్ళిపోయారా? ఓకే, శోభా మాతాజీ, యూ ప్లీజ్ నరేట్ ద శ్లోక. హరే కృష్ణ ఉన్నాను మాతాజీ, ఉన్నాను. మరి ఎక్కడికి హరే కృష్ణ వెళ్ళిపోయారు? మాతాజీ, నేను ప్రవళిక మాతాజీ మాట్లాడుతున్నా. మాతాజీ ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయారు? పిలిచినప్పుడు రాలేదు. నేను ఉన్నాను మాతాజీ, నేను మ్యూట్ లో ఉన్నాను, చూసుకోలేదు. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ అయ్యారు. శోభా మాతాజీ, నేను నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. సరే ఓకే, మాతాజీ. ప్రవళిక మాతాజీ ఫస్ట్ శ్లోక చెప్పండి. ధృతరాష్ట్రో ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవైత్సవ కిమకుర్వత సంజయ. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్, థ్యాంక్ యూ. Thank you. శోభా Thank you, మాతాజీ. మాతాజీ. ఓకే, రెండవది చెప్పండి శోభా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్తా మాతాజీ. చెప్పండి, చూసైనా చెప్పొచ్చు. ఫస్ట్ సంజయ్ ఏం మాతాజీ? మీకు వచ్చా? వచ్చు మాతాజీ. వెరీ నైస్, చెప్పండి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, మూడవది నాగలీలా మాతాజీని అడుగుదామా? ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, చెప్పండి నాగలీలా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ మో యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే హరి కృష్ణ బోల్, మాతాజీ. హరి బోల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, మిగతా వాళ్ళని మళ్ళీ రీడింగ్ అప్పుడు నేను అడుగుతాను, మీరు హ్యాండ్స్ డౌన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇప్పుడు నాలుగవ దానికి వెళ్ళినట్లయితే హరే కృష్ణ. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి ఎవరెవరు చదవాలనిపిస్తే, చూసి చదవచ్చు. స్క్రీన్ మీద ఉంది కదా. జై శ్రీ మాతాజీ, మీరు చదవండి. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. ప్రసూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. హరే హరి కృష్ణ బోల్, హరి బోల్, హరి. దేవి మాతాజీ, మీరు ఇంకోసారి చదవండి శ్లోక. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. మీ బాబు చదువుతాడంట మాతాజీ. వెరీ నైస్, చదవమనండి. అత్ర శూరా మహేశ్వాస భీమా అర్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. వెరీ నైస్, సందులు విడగొట్టి మరీ చదివా, చాలా బాగా చదివా బాబు. హరి బోల్. సుభద్ర మాతాజీ అనువాదం చదవండి. సుభద్ర, ఇక్కడ ఇద్దరు ఉంటారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. అనువాదము. ఈ సైన్యమునందు భీమా అర్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధారులు పెక్కురులు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. హరి బోల్. సో ఇక్కడ నెక్స్ట్ అనురాధ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
యుద్ధ విద్యయందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. విజయ పదములో వారు గొప్ప అవరోధముల వంటి వారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతి ఒక్కరూ భీముడు మరియు అర్జునుని వలె నిరోధింప శక్యము కాని వారవుటచే అందులకు కారణము భీమార్జునుల శక్తిని తెలియని ఉండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపేను. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే, అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదస్య మహారథః. అయితే మనం ఫస్ట్ శ్లోకంలో ధృతరాష్ట్ర ఉవాచ అని చదువుకున్నాం. అంటే ధృతరాష్ట్రుడు ఎవరిని అడుగుతున్నాడు? సంజయుని అడుగుతున్నాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఆయన యుద్ధరంగానికి వెళ్లకుండా మహాసభలో ఇక్కడ ఆయన ఆస్థానం ఎక్కడైతే ఉందో అందులోనే ఉండి అక్కడి నుండి ఎవరిని చూసి చెప్పమన్నారు? సంజయుడిని. సంజయుడికి ఒక వరం ఉంటుందన్నమాట. ఎవరిచ్చారు వరం? సంజయుడు ఎక్కడున్నా కానీ టీవీలో చూసినట్టు చూసి చెప్పగలుగుతాడు. దూరదృష్టి ఉంటుంది. ఎవరిచ్చారు? వ్యాస మహర్షి యొక్క శిష్యుడు అనమాట ఆయనకి అటువంటి వరం ఉంది కాబట్టి ఈయన ధృతరాష్ట్రుడికి ఒకటే ఆత్రంగా ఉందన్నమాట. ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో వీళ్ళిద్దరూ యుద్ధం కోసము సమకూడారు కదా. ఏమంటున్నారు? ఏం చేస్తున్నారు? యుద్ధంలో సమకూడినప్పుడు యుద్ధమే చేస్తారు కదా. ఆయన యొక్క ఆతృత ఏంటి అంటే, తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ సంధి చేసుకున్నారేమో. దుర్యోధనుడు సరే అని కొంత భూమి ఇచ్చేశాడా? వాళ్ళే రాజులు అయిపోయారా? ఇలాంటి డౌట్లు ఆయనకు చాలా ఉంటాయి అన్నమాట. ఈ కురుక్షేత్రం అనేది ఒక ధర్మక్షేత్రం కాబట్టి వీళ్ళు ధర్మాత్ములు పాండవులు అని ఆయన నమ్ముతున్నారు. అందుచేత వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అని సంజయుని అడుగుతాడు ఫస్ట్ దాంట్లో. అప్పుడు సంజయ్ ఉవాచ 2వ శ్లోకం నుండి మొదలవుతుంది. సంజయ్ చెప్తున్నాడు అనమాట. అక్కడ చూసి ఏమి చెప్పాలి అనేది చెప్తున్నాడు. సో 3వ శ్లోకానికి వచ్చేసరికి దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. అంటే దుర్యోధనుడు మాట్లాడుతున్నట్టు సంజయుడు ఎవరికి చెప్తున్నారు? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. సో దుర్యోధనుడు ఏమన్నాడు? ఎత్తి పొడుస్తున్నాడు. ఆయన డిప్లొమాటిక్ అనమాట, రాజనీతి పరుడు. రాజనీతి ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే రాజయ్య వెళ్తున్నాడు కదా, వీళ్ళని వనవాసానికి పంపించి అజ్ఞాతవాసం చేయించి నానా రకాలుగా పాండవుల్ని చాలా ఎక్కువగా బాధిస్తూ ఉన్నారనమాట. అలా ఉన్నప్పటికీ కూడా ఇంకా కృష్ణుడు చక్కగా ఏమంటారు, సంధి చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయన వినిపించుకోడు. విశ్వరూపం చూపించిన నువ్వు ఒక మాయలోడివి అనేస్తాడు అనమాట. సో ఇంత అహంకారంతో ఉంటాడు దుర్యోధనుడు. అలా ఉన్న దుర్యోధనుడు 3వ శ్లోకంలో ఎత్తిపొడుస్తున్నాడు. ఎవరిని? గురువుని అలా అనొచ్చా? తల్లిదండ్రుల తర్వాత గురువే కదా మనకు అన్ని చేసేది. ఆ గురువుని ఎత్తి పొడుస్తున్నాడు. చూసావా ఎవరి కొడుకుని? ద్రుపద కుమారుణ్ణి ఆయన ట్రైనింగ్ ఇస్తారు. ద్రుపదుడు వీళ్ళిద్దరు ఎనిమీస్ అని చక్కగా మనం విన్నాం కదా స్టోరీ లాస్ట్ టైము. సో అటువంటి కొడుకు అంటే నీ యొక్క కొడుకు అటువైపు ఉన్నాడు. అక్కడ అక్షసేనులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే నారాయణ సేన అంతా కూడా దుర్యోధనుడి వైపే వచ్చేస్తుంది. వాళ్ళకి సేన తక్కువ ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అటువైపు ఉన్నాడు. ఆ భయం అన్నమాట. ఆ భయం లోపల ఉంటుంది. అయినప్పటికీ దుర్యోధనుడు ఏమంటాడు? నీవు ఇంత ట్రైనింగ్ ఇచ్చి నీ శిష్యుల్ని అంత బాగా తయారు చేసావో చూసావా, అటువైపు ఉన్నాడు. ఉండడమే కాకుండా మొత్తము ప్లానింగ్ ఆఫ్ ద బ్యాటిల్, అంటే మొత్తం యుద్ధ భూమిని ఎలా తీర్చిదిద్దాలి, ఎలా చేస్తే మనం గెలుస్తామని ఆయన లీడర్షిప్ తీసుకుని ఆయన చేశారు. అటువంటి శిష్యుడు అని నువ్వు నీకు విశ్వాసపాత్రుడు కాడు అని ఎత్తిపొడుస్తాడు అనమాట. సో అక్కడ మరి దుర్యోధనుడు ఆ విధంగా అన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఎవరితో అంటున్నాడు దుర్యోధనుడు అంటే స్ట్రైట్గా ద్రోణాచార్యుడి దగ్గర పోయి అంటున్నారు.
ఆ తర్వాత మధ్యలో నిలబడి ఏమంటున్నాడు, ఇంకా గట్టి గట్టిగా అంటున్నాడు, ఈ సైన్యం నందు భీమార్జునులతో సమానముగా. ఇప్పుడు పాండవులు 5 ఉన్నారు కదా, ఎవరెవరు చెప్పండి పేర్లు? యుధిష్ఠిర్, ఆ, యుధిష్ఠర్, సంజయవాడు అర్జున, భీముడు, భీమ, నకుల, సహదేవ. హరి బోల్. సో యుధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు 5 కదా. సో ఈ 5లో 3 వదిలేశాడు. ఎవరు? దుర్యోధనుడు. ఎప్పుడు భీముడు అంటేనే భయం అనమాట. నేను చనిపోతే భీముడి చేతిలోనే చనిపోతానేమో అనుకొని భీముడి మీద బాగా పగ పెంచుకుంటాడు అనమాట. చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా భీముడికి విషం ఇస్తారు. ఆ స్టోరీ తెలుసా మీకు? విషం పాలు దాగిస్తారనమాట భీముడి చేత. పాపం భీముడు చాలా ఎక్కువ తింటాడు. వృకోదర అంటాడు. సగము భీముడు తింటే ఇంకో సగము ఆ 4 పాండవులు తింటారంట, చాలా చిన్నప్పటి నుంచే. సో వీడికి అన్ని ఇష్టం కదా అని పాలలో విషం కల్పించేసి సముద్రంలో పడేస్తారు. పడేసరికి నాగలోకంకి వెళ్తాడు భీముడు. నాగలోకంకి వెళ్ళేసరికి ఆ నాగపాములన్నీ కాటు వేసి ఆ విషయాన్నంతా తాగేస్తే భీముడికి ఆశీర్వదించి ఇంకా వజ్ర శరీరంతోనే బయటకు వస్తాడనమాట. ఇంకా అతను ఎవరు ఏమి చెయ్యలేరు అన్నట్టుగా. అంత బలశాలి భీముడు. దుర్యోధనుడి కూడా దుర్యోధనుడు వాళ్ళ అమ్మ పేరేంటి? హరే కృష్ణ. కుంతీదేవి, గాంధారి. ఓకే, భీముడు తల్లి కుంతీదేవి, ఈమె గాంధారి. గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటుంది. ఎందుకు కట్టుకుంటది? ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంటారు. మన మహాభారతంలో వెళ్ళిపోయి కథలన్నీ చెప్పుకోవడము ఎందుకు అని అంటే, ఇక్కడ ఎందుకు ఇలా పలికాడు అంటే అవన్నీ మనం తెలుసుకోవాలి అన్నమాట. మనకంతా తెలుసు, కానీ ఒక్కసారి మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలన్నమాట. సో ఆమె గంతలు ఎందుకు కట్టుకుంటుందంటే, భర్త గుడ్డివాడు కాబట్టి నేను కూడా గంతలు కట్టుకుని ఉంటా. మహాపతివ్రత ఆమె. పతివ్రతలు ఎలా ఉంటారంటే భర్తని పూజించే రీతిలో ఉంటారనమాట. భర్త చెప్పినట్లు వింటూ మంచి వ్రతాలు చేస్తూ అలా చేసినప్పుడు సాధన వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి. వాళ్ళు ఎవరినైనా శపించవచ్చు, ఇంకా ఎవరికైనా మంచి చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. వీళ్ళకి చిన్నప్పుడు ఎప్పుడైతే భీముడు ఇలా విషం అంతా ఇచ్చిన తర్వాత కూడా బ్రతికి బయటపడతాడో ఆమెకు కూడా కొంచెం భయమేస్తుంది. దుర్యోధనుడు పెద్ద కుమారుడు కదా, ఆ పెద్ద కుమారుడిని పిలిచి చాటుగా చిన్న గోచి ఉంచి ఆ తర్వాత కాళ్ళు అంతా మొత్తం శరీరం అంతా ఏం చేస్తుంది, వజ్రాయుధం లాగా చేసేస్తుంది ఆయన శరీరాన్ని. అంటే ఆయన ఎవరు చంపలేరు అన్న విధంగా తయారు చేస్తుంది. ఇప్పుడు మనం పిల్లల్ని ఇంత గారం చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అలా పెంచినప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అహంభావం, ఈగోయిజం ఎక్కువ అవుతుందా అవదా? అవుతుంది మాతాజీ. కదా. ఇప్పుడు ఆడపిల్లల్ని నీ అంత అందగత్తె లేదమ్మా, నువ్వే అందగత్తవి అని పెంచామనుకోండి, నీ అంత తెలివిమంతురాలు లేదు. మనకి తెలివిమంతురాలు, కానీ వాళ్ళకంత ధ్యాస ఉండదు. క్లాస్లో వెళ్ళిన తర్వాత ఒక 50 స్టూడెంట్స్లో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ రాలేదనుకోండి, ఎంత నిరాశ చెందుతుంది. సో తల్లిదండ్రులు ఎంత అంటే చూసి చాలా ఆలోచించి పెంచాలి పిల్లల్ని. అందుకే చెప్తారు, పూర్వకాలంలో అయితే సేవకుల్లాగానే చూసేవారు పిల్లలకి. అన్ని పనులు చేయిస్తూ కంబైన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నువ్వు పెద్ద, నువ్వు చిన్న, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు. అందరూ సమానంగా పనులు చేసుకుంటూ సేవకుల్లాగా పెరిగేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లలకి సేవకులు అయిపోతున్నారు. అక్కడ టీచర్ ఎందుకు సేవకురాలు అవుతుంది? కానీ టీచర్లను కూడా అలా చెయ్యాలంటున్నారు. ఒక మాట అనడానికి లేదు, ఒక కొట్టడానికి లేదు, ఒక తిట్టడానికి లేదు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి తర్వాత మ్యారేజ్ అయినాక ప్రాబ్లమ్స్ అందుకే వస్తున్నాయి వాళ్ళకి. సో ఇవన్నీ ఇక్కడ గాంధారి ఏం చేసింది, 9 పిల్లలు ఉన్నారు. 9 వీడే పెద్దవాడు, తెలివైన వాడు, రాజావాలి. సరే అక్కడి వరకు బాగుంది, కానీ రాజుకు కావాల్సినవి అన్నీ నేర్పించి కజిన్ బ్రదర్స్తో మంచిగా ఉండమని చెప్పాలి. కానీ ఈ వజ్ర శరీరం ఇచ్చి నీకు అసలు ఇంకా చావే లేదు అని చిన్నప్పుడే నేర్పించినప్పుడు దుర్యోధనుడు ఏమన్నా తప్పుందా చెప్పండి?
నేనే రాజావాలి అనుకోవడంలో ఏమన్నా తప్పుందా? లేదు మాతాజీ. మాతాజీ వాళ్ళ పేరెంట్స్ తప్పది. అది. సో, అలా అన్నమాట. సో, ఆయనకి అప్పటి నుండే ఈగోయిజం వచ్చేసిందనమాట. వచ్చేసి ఈ సైన్యం నందు భీమార్జులతో సమానంగా యుద్ధం చేయగలవారు. ఆయనకు కొంచెం లోపల నుంచి అసూయ కలుగుతుంది. అందుచేత ఈ అహంకారంతోనేమంటున్నాడు, అక్కడ ఇద్దరు మిగతా వాళ్ళని తీసి పారేశాడు ఆయన. యుధిష్ఠిరుడు గాని, నకుల సహదేవులు అస్సలు యుద్ధం చేసినా చేయకపోయినా ఒకటే, వాళ్ళని ఎవరైనా హతమార్చగలరు ఆయన అనుకుని భీమార్జునులకు సమానంగా మన దగ్గర కూడా సూర్యులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే యుధానుడు, విరాటుడు, ద్రుపదుడు. ద్రుపదుడు అంటే ఎవరు? మళ్ళీ ద్రోణాచార్యుడు యొక్క అదే ద్రుపదుడు అంటే మనకి ద్రౌపది యొక్క ద్రౌపది ఫాదర్. వెరీ నైస్. సో ఆ కొడుకు ద్రుపద కుమారుడి పేరేంటి? దుష్టదుమ్య. ఆయన ఎటువైపు ఉన్నాడు? పాండవుల వైపు ఉన్నాడు. కానీ ద్రుపదుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా ద్రోణాచార్యుడు, ద్రుపదుడు, భీష్మాచార్యులు వీళ్ళంతా పెద్దవారు కదా, వాళ్ళు ఇటు ఎందుకున్నారు దుర్యోధనుడి వైపు? ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా మనకి? ఎందుకు ఇటువైపు ఉన్నారు చెప్పండి? వచ్చింది మాతాజీ. వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారని. వాళ్ళు ధర్మ సైడ్ ఉండారు. ధర్మ సైడ్ కాదమ్మా, ఇక్కడ ఉన్నారు కదా. అధర్మం వైపు ఉన్నారు మాతాజీ వాళ్ళు. సారీ మాతాజీ, సారీ. ఎందుకున్నారు? వీళ్ళు 5 మెంబర్సే ఉన్నారు కదా. అందుకు కాదు, ఈయన రాజు కదా. దుర్యోధనుడు రాజు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళని వనవాసం తోలేసి అక్కడ తోలి వీళ్ళకి రాజ్యమే లేకుండా చేస్తాడు. దుర్యోధనుడు రాజు మాట వినాలి అందరూ. ఆయన ఏమి చెప్తే అది వినాల్సి వస్తుంది అన్నమాట. వినకపోతే బయటకు వెళ్ళిపోవాలి, ఆ పార్టీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు విభీషణుడు ఉన్నాడు. రామాయణం తీసుకుంటే లంకలో రావణాసురుడు ఏం చెప్తే అది వినాలి. విననప్పుడు ఏమయ్యాడు? రాముడి సైడ్ వెళ్ళిపోయాడు, లంకను వదిలేసి. అలాగే ఇక్కడ దుష్టదుమ్యుడు అటు వెళ్ళిపోయాడు అనమాట. లేదు నేను ఇటు ఉండను, ఇదంతా అన్యాయము, అక్రమం అని. కానీ వీళ్ళు కురువంశాన్ని నిలబెట్టాలి అని పెద్దవాళ్ళందరూ వీళ్ళ సైడే ఉండిపోతారు అనమాట. సో ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. భీమార్జునులు ఏంటి, నా దగ్గర ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ద్రుపదుడు, అంటే వాళ్ళ కూతురు అటువైపు ఉంది, కొడుకు అటువైపు ఉన్నాడు. కానీ ద్రుపదుడు నా వైపే. పర్వం మనకు తెలుసు కదా, వీళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాట కొలువులోనే వీళ్ళు ఉంటారు. సో అలాంటి విరాటుడు కూడా నా దగ్గరే ఉన్నాడు. యుధానుడు, వీళ్ళందరూ కూడా గొప్ప విద్య నేర్చుకున్నారు. ఎలాంటి వాళ్ళు అంటే యుద్ధ విద్య అందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి. దుష్టదుమ్యుడు ముఖ్యమైన అవరోధం కాకున్నాను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. సో ఇప్పుడు వాళ్ళ సైడే, అటు పాండవుల వైపే ఉన్నారని కాదు, ఇటువైపు మనకు కూడా యోధులు ఉన్నారు. విజయపదంలో వారు గొప్ప అవరోధం వంటి వారిని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. సో సైన్యంలో గొప్పగా మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళ వైపు అర్జునుడు, భీముడు ఇద్దరే. మనకి సేన పెద్దగా ఉంది, సేనలో వీళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు అని అందరి పేర్లు చెప్పుకొస్తాడనమాట. వారిలో ప్రతి ఒక్కరూ భీముడు మరియు అర్జునుని వలె నిరోధింప సఖ్యము కాని వారగుటయే అందులకు కారణము. భీమార్జునుల శక్తి తెలిసి ఉండుట చేతని ఇతరులకు వారితో అతడు పోల్చి చూపెను. సో భీమ అర్జున యొక్క శక్తి అందరికీ తెలిసి వీళ్ళు ఎవ్వరు కూడా భయపడకుండా ఉండాలి అని ఆ విధంగా అతను మాట్లాడతాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ రాజు మాట వినాలి కాబట్టి, కురువంశాన్ని నిలబెట్టాలి కాబట్టి అటే ఉంటారు. హరే కృష్ణ. మీకు అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, 1.5 చూద్దాం. 1.5 చూద్దాము. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కింతి భోజస్య సైభశ్చ నరపుంగవః. దృష్టకేతువు
చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందు ఉన్నారు. సో మన వైపు వీళ్ళే కాదు, అర్జునుడు ఇంకా భీముడు వంటి వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళ పేర్లు చెప్పారనమాట. ఇందులో ముఖ్యంగా కుంతిభోజుడు, ఇక్కడ చూసారా కుంతిభోజుడు, వీళ్ళందరూ చుట్టాలు అనమాట. కుంతిభోజుడు అనే అతను కుంతీదేవిని పెంచుకుంటాడు. ఓకే, అందుచేత ఆమెకి కుంతిమాత అని పేరు వస్తుంది అనమాట. సో వీళ్ళ పేర్లు కూడా పలికాడు. సో వాళ్ళిద్దరేంటి, ఆ సైన్యమే తక్కువ ఉంది అక్కడ, వాళ్ళిద్దరిని పోల్చిన వాళ్ళు మన దగ్గర ఇంకా చాలా ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో ఎంతమంది పేర్లు చెప్పారు? ఎంతమంది పేర్లు చెప్పాడు? 6 భీమార్జున, యుయుధాన, విరాటస్య, ద్రుపద. ఓకే, 3 పేర్లు చెప్పాడు ఇక్కడ. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దుష్టకేతువు 2, 3, 4, 5, 6, 6 + 3, 9 మంది ఈక్వల్ టు అర్జున అండ్ భీమా అని చెప్తున్నారు. ఓకే, సో 6వ దాంట్లో ఏం చెప్తున్నారు చూద్దాం. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. చదవండి సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమోజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. అనువాదం చదవండి. అనువాదం. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మహారథుల పేర్లు ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు అనమాట. 4వ దాంట్లో చెప్పారు, 5వ శ్లోకంలో చెప్పారు, 6వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు పెద్ద డిస్క్రిప్షన్ ఇక్కడ భాష్యంలో ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ ఎంతమంది వచ్చారు? దేవి మాతాజీ మీరు చెప్పండి. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సుభద్రతనయుడు, ద్రౌపది కుమారుడు. ద్రౌపది కుమారులు కూడా ఇందులో ఉన్నారంట. సో ఇక్కడ ఎంతమంది వచ్చారు? కుమారులు అన్నారంటే చాలా మంది అని అనుకోవాలి. ఇక్కడ మనము 1, 2, 3, 4, 5 +5 అని అనుకోవచ్చు. సో ఇంతమంది మహారథులు, వీళ్ళందరూ మహారథులు అంటే గొప్ప యోధులు, పరాక్రమశాలులు. సో వాళ్ళిద్దరిని పరాక్రమం చూసి మనం సేన అస్సలు భయపడక్కర్లేదు. మన వైపు ఇంత యోధులు ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చి ఆయన నెత్తి పొడవడమే కాకుండా వీళ్ళ సైడ్ ఉండే సేనా బలము, గొప్పతనము ఆయన చెప్తున్నారనమాట. సో 7వ దాంట్లో ఎట్లా ఉంటుందో చూద్దాము. అస్మాకం తు విశిష్టాయే తాని బోధిధ్వజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. జయశ్రీ మాతాజీ మీరు చదవండి. షాప్లో బిజీయా? లలిత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. తెలియదు. ఎవరు? జయశ్రీ మాతాజీయా? చదవండి చదవండి. ఓకే మాతాజీ. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజార్థం తాను బ్రవీమితే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనటి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. హరే కృష్ణ. బ్రాహ్మణోత్తమ అని ఎవరిని అన్నారు? హరిబోల్ మాతాజీ. ఎవరిని అంటున్నారు బ్రాహ్మణోత్తమ అని? ఎవరిని అంటున్నారు? వెరీ గుడ్. దుర్యోధనులు ద్రోణాచార్యుని అంటున్నారు అనమాట. ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలాన్ని నడుపుటై ప్రత్యేకంగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి
మీ కొరకై నేను తెలియజేసేదను. అంటే మీకు కూడా ఒక సపోర్ట్, ఒక సేఫ్టీ, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఒక సేనని ఏర్పరిచిన గురువుతోని ఈ విధంగా శిష్యుడు మాట్లాడొచ్చా? హరే కృష్ణ. మాట్లాడరాదు మాతాజీ. మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు. కానీ ఆయన గొప్పతనం అంత ఈగోయిజం అన్నమాట. నేనే రాజు అంటే ఆయనకి అంత కాన్ఫిడెన్స్, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అతనికి తెలియదన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తోని ఆయన బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణులలో ఉత్తమ, నా సేనా బలము అంటున్నాడు. అయ్యి ఇప్పుడు వీళ్ళందరూ ఏర్పరిచి ఇంత కష్టపడి ఇంత సేనని తయారు చేసి, శిష్యుల్ని తయారు చేసి, వాళ్ళనంతా పెంచి పెద్ద చేసిన తర్వాత దుర్యోధనుడు ఏమంటున్నాడు? నా సేనా బలం నడుపుటకై ప్రత్యేకంగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. సో మీకు తెలియాలి కాబట్టి మనమేమి వరి అవ్వక్కర్లేదు, మనం భయపడక్కర్లేదు భీమార్జుల యొక్క శక్తి చూసి. సో మీకు నేను చెప్తాను, ఇంకా ఇంకా చెప్తాను అంటున్నాడు. ఇంతమంది పేర్లు చెప్పాడు, ఇంకా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భవాన్ భీష్మస్య కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ. సో వీళ్ళందరూ బాబాయిలు అనమాట. అంటే గాంధారి వైపు, కుంతీదేవి వైపు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఈయన బలం చూసి ఒక్కొక్కసారి ఈయననే సపోర్ట్ చేయడం మంచిది. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు వచ్చింది వాటి సైడ్ వెళ్తే ఒక ఎనిమిటీ ఫామ్ అవుతుందేమో, వీళ్ళనే సపోర్ట్ రాజు కదా, ఒకవేళ కొంపదీసి గెలిచాడు అనుకోండి, మళ్ళీ మన ఫ్యూచర్ ఏముంటుంది, అటు సైడ్ వెళ్తే చనిపోవాలి అని చెప్పి ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. యుద్ధమనందు ఎల్లప్పుడూ విజయం సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యం నందు ఉన్నారు. సో యుద్ధరంగం గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నారు. సో వీళ్ళంతా ప్రముఖ వీరులు అన్నమాట. భీష్ముడు సామాన్యం కాదు కదా, అర్జునుడి కంటే భీష్ముడు ఫాస్ట్. అర్జునుడు వేసే బాణాల కంటే భీష్ముడు ఇంకా వేగంగా ఎక్కువ బాణాల్ని వేయగలడు అని తెలుసు అనమాట అందరికీ. సో కర్ణుడిని మనకి చూసుకున్నట్లయితే, వెనక్కి వెళ్ళినట్టయితే, పాండవుల దగ్గర ఉండవలసిన కర్ణుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకో మీరు చెప్పగలరా రీజన్? హరే కృష్ణ మాతాజీ. కుంతీదేవి పుత్రుడు మాతాజీ. కుంతీదేవికి వివాహం కాకముందే పుత్రుడు కర్ణుడు. సో ఆయనని సూతపుత్రుడు అని చెప్పి, అంటే శూద్రుల దగ్గర పెంపకానికి ఆయనని వదిలేస్తుంది కదా కుంతిమాత. వదిలేసినప్పుడు శూద్రుల దగ్గర వెళ్ళి పెరుగుతాడు సూతపుత్రుడు అని చెప్పి. నేను ఎడ్యుకేషన్ ఇవ్వరు అంటారు ద్రోణాచార్యులు. అప్పటికైనా ఆయన వీలుకారుడు అవుతాడు అనమాట, గొప్ప యోధుడు అవుతాడు. సో ఆయనకి ఒక రాజ్యాన్ని ఇచ్చి, కొంత రాజ్యాన్ని ఇచ్చి, ఏం దేశం అది, కుంతలనా, ఆ రాజ్యాన్ని ఇచ్చి, ఆ అంగరాజ్యం ఇచ్చి ఆయనని రాజ్యం చేసి అందులో చేర్చుకుంటాడు. ఎవరు? దుర్యోధనుడు. ఎందుకంటే మంచి పరాక్రముడు, బలశాలి అని. సో ఆయన ఈక్వల్ టు అర్జున, ఈక్వల్ టు భీమా అని చెప్తున్నాడు. భీష్ముడు కూడా బాగా అశ్వత్థామ ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు, వికర్ణుడు సోమదత్తుని తనయుడు భూరిశ్రవుడు. సో వీళ్ళందరూ కూడా సైన్యంలో ఉన్నారు అని మళ్ళీ మళ్ళీ ఇంకా గొప్ప వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నాడు అనమాట. సో యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖుల వీరులను దుర్యోధనుడు పేర్కొంటున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సోమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీక రాజు తనయుడు. పాండురాజుతో వివాహం నాకు పూర్వము కుంతీదేవికి జన్మించి అందున్న కర్ణుడు అర్జునుని సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. సో వీళ్ళందరూ గొప్పవాళ్ళు అనమాట, గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క పుత్రులు అండ్ మేధావులు,
తర్వాత ఏమంటారు వీళ్ళని, బాగా యోధులు అన్నమాట, మహారథులు అని అంటున్నారు. ఎవరు? దుర్యోధనుడు. సో ఈ వీళ్ళందరి లిస్ట్ ఇంకా పెంచుతూనే ఉన్నాడు అనమాట. చెప్తూ మనం ఏమీ భయపడక్కర్లేదు. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం అవన్నీ ఏముండదు, మనదే విజయము అని అనుకుంటున్నారనమాట. సో ఈ 9వ శ్లోకము చదివే ఛాన్స్ ఎవరికైనా ఇద్దాము. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. చేసిన వాళ్ళే చేస్తున్నారు. ఓకే, అనురాధ మాతాజీ చదివారు, శోభ మాతాజీ చదివారు, జయశ్రీ మాతాజీ, లలిత మాతాజీ, మీరందరు చదివారు కదా. నేను చదవలేను మాతాజీ. ఎవరు? లలిత. చదవండి. మీరు జపం చేశారా? చదవండి. అన్ని చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్యే చ బహవాసురా మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదా. అనువాదం చదవన్నా మాతాజీ? చదవండి. నా కొరకు తమ జీవితములను త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారును మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. చదవలేదు. హరే కృష్ణ. మద్దర్దే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. సో ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు దుర్యోధనులు అంటే, ఆయన కొరకు జీవితాలను త్యాగం చేయటానికి సిద్ధపడ్డారంట. వీరులందరూ కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయటానికి ఇంకనూ పలువురు కలరు. ఇన్ని పేర్లు చెప్పిన తర్వాత మనం ఒక 10-15 నేమ్స్ చదివాం కదా, అందరూ వీరులు. వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత కూడా ఇంకా నా కోసం ప్రాణాలు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. వారందరూ పలు విధములైన ఆయుధాలను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. సో యుద్ధంలో ఏ విధంగా ఉన్నా అది గెలిచే తీరుతాము అన్నట్లు వాళ్ళు ఉన్నారు అని ఆయన చెప్తున్నాడు. ఇక భాష్యంలో ఏం చెప్తున్నారంటే, జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైత్యం దుర్యోధనుని కొరకు తమ జీవితాన్ని త్యాగం చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. వేరు మాటలలో పాపి అయిన దుర్యోధనుని పక్షము వహించి ఉన్నందున కురుక్షేత్రం నందు వారందరూ మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయించబడినది. దుర్యోధనుడు మాత్రం పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయం తప్పక లభిస్తుందని ధైర్యం కలిగి ఉండెను. సో ఇక్కడ అది తథ్యము అని చెప్తున్నారు. మనకు కూడా తెలిసిన విషయమే, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయము, కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయము అనేది మనం లాస్ట్ చాప్టర్స్లో మనం తెలుసుకుంటాము. సో ఇక్కడ వీళ్ళకు కూడా అందరికీ తెలిసిన విషయమే, కానీ పైకి మాత్రం నా మిత్రులు ఇలాంటి వారు, వాళ్ళు ప్రాణానికైనా తెగిస్తారు అని ఆయన పలుకుతూ ఉంది. విజయం తనదే అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ వర్డ్ దుర్యోధనుని పక్షము వహించి ఉన్నందున కురుక్షేత్రం నందు వారందరూ మరణించి తీరుదని ఇదివరకే నిర్ణయించబడినది. ఎందుకని ఇప్పుడు దుర్యోధనుడు చాలా చెడ్డవాడు, ఆయన వైపు వెళ్తే తప్పకుండా మరణమే, ఇంకా వేరేది ఏదీ లేదు అని ఇక్కడ అంటున్నారు. ఎందుకని? హరే కృష్ణ. అధర్మం, చాలా తప్పులు చేశాడు. ఏదైనా 1-2 తప్పులు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఒకటైతే నేను విషం పెట్టి చంపేది చెప్పేశాను. ఇంకా ఇంకేమైనా దుర్యోధనుడు అరాచకాలు చేశాడు ఆ పాండవులకి? తగలబెట్టేశాడు. వెరీ గుడ్, లంకా గృహము తగలబెట్టేశాడు. ఇంకా ద్రౌపది వస్త్రాభరణం చేశారు. ఇంకా
అజ్ఞాతవాసం నుంచి అద్- తిరిగి వచ్చిన తర్వాత 5 ఊర్లు ఇస్తా అన్నారు కదా మాతాజీ. ఆ, ఇవ్వడు మళ్ళీ. ఇవ్వడు, ఆక్రమించేశాడు వాళ్ళ ల్యాండ్ కూడా, ఈయనే ఈయన ఆక్రమించేసి. ఆక్రమించేస్తారు. వెరీ గుడ్. ఇంకా జూదం ఇంకేమైనా జూదం కూడా మాయా జూదం అంటారు కదా మాతాజీ. ఓడిస్తారు. సో ఇలా ఈయన ఎన్ని తప్పులు చేశాడనమాట. ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని క్షమించొద్దు అంటాడంట భగవంతుడు. విషం పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఎవరినైనా విషం పెట్టి చంపారు అంటే వాళ్ళకి మరణ శిక్ష తప్ప వేరేది ఉండదు అని చెప్తున్నారు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపకూడదు అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలాగే ఒక ల్యాండ్ కబ్జా చేయడం అని అంటారు చూసారా, అలా ఎప్పుడైనా ఆక్రమించుకునేది కూడా చాలా పెద్ద తప్పు. ఒకరి ఇల్లు తగలబెట్టడం కూడా పెద్ద తప్పు అంట. విషం కలిపి ఇవ్వడం కూడా ఒక పెద్ద తప్పు. సో ఇలాంటి తప్పులన్నీ దుర్యోధనుడు చేసి ఉన్నాడు కాబట్టి సంధికి కూడా అంగీకరించలేదు కాబట్టి యుద్ధమే చేయాలి, ఇంకా వేరేది ఏమీ లేదు అని నిర్ణయించేశారు. ఎవరు? కృష్ణ పరమాత్ముడు. వీళ్ళకు కూడా అదే ఇష్టం, యుద్ధం చేస్తేనే మేము గెలుస్తాము అనుకుంటారు కౌరవుల పక్షం వాళ్ళు. అందుచేత ఏమవుతుంది, ముందే మరణిస్తారు అని తెలిసిపోయిందనమాట. సో ఈ దుర్యోధన పక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మరణించి తీరుతారని అందరికీ తెలుసు. నిర్ణయం కూడా జరిగిపోయింది కృష్ణుడితో. అయినప్పటికీ కూడా దుర్యోధనుడికి ఆ అహంభావం పోలేదు. తెలుపబడిన సంఘటిత మిత్ర శక్తి వలన. సో ఇన్ని చెప్పాడు కదా, 10 and 15 ఆర్ ఇంకా మోర్, వాళ్ళందరూ మిత్రులు నాకు. వాళ్ళు కావాలంటే వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి పోరాడతారు. సో నేనే గెలుస్తాను అని అహంభావం ఆయనకి చాలా ఉంది. ఇప్పుడు లాస్ట్, ఈ రోజుకి లాస్ట్ శ్లోక అన్నమాట. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఓకే, మన సైన్య బలం లెక్కింప వీలు లేనిదిగా ఉన్నది, మరియు మనం పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితముగా ఉన్నది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఏమనంటే, భీష్మునిని మనం చాలా రక్షించుకోవాలి. పితామహుడు పెద్దవాడు కాబట్టి మనం సంపూర్ణంగా మన సైన్య బలం లెక్కింపలేనట్టుగా, అంటే నారాయణ సేన చాలా వచ్చింది కదా ఇక్కడ. సో ఈ అక్షరశ్రేణులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరితోని పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా మనం రక్షించబడుచున్నాం. కానీ భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడుతున్న పాండవ సైన్యము పరిమితంగా ఉన్నది. సో భీముడు వాళ్ళ సైన్యాన్ని ఎంత రక్షించినా ద నంబర్ ఈజ్ లెస్ అని అంటున్నాడు. సో అది ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. ఎవరు పేరు చెప్పండి? నాగలక్ష్మి మాతాజీ. మీరు హ్యాండ్ రైజ్ చేశారా? అంటే లేట్ గా జాయిన్ అయ్యాను మేడం. చదవండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం కూడా చదవండి. సరే మాతాజీ. మన సైన్య బలము లెక్కింప వీలు లేనిదిగా నున్నది, మరియు మనము మన పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా నున్నది. హరి బోల్. థ్యాంక్ యూ. సో భాష్యం కృష్ణకుమారి మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి దించేశారు. సరే, సుభద్ర అమ్ము మాతాజీ భాష్యం చదవండి. మాతాజీ వేరే వాళ్ళు చదువుతుందని అనుకున్నాను మాతాజీ. ఇంకా పర్వాలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. ఇచ్చట దుర్యోధనుడు ఇరు సేనాబలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు.
అత్యంత అనుభవజ్ఞుడ సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించెను. అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడు సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ బలము పరిమితంగానున్నట్లు అతనికి గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయ కలిగి ఉండెను. తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదనని అతడు ఎరిగి ఉండుటటే అందులకు కారణము. కాని అదే సమయమున పరమోత్తమ సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలుచుకుని అతడు తన విజయము పట్ల విశ్వాసము కలిగి ఉండెను. యుద్ధరంగమును తాను విజయము సాధించుట తథ్యముననే అతడు తెలియపరిచెను. జయ కృష్ణ. హరి బోల్. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. ఓకే, ఇది 10వ దాంట్లో మనకి ఏం తెలుసుకున్నాం లాస్ట్ కి? హరే కృష్ణ. లాస్ట్ లో మనకి 10వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? భీష్ముని మరణమా? దుర్యోధనుడు ఇంకా మనం ఫస్ట్ లోనే ఉన్నాం మాతాజీ, అప్పుడే భీష్ముడు మరణం అంటున్నారు ఏంటి? అర్థం కాలేదు మాతాజీ. బలం. ఓకే. భీష్ముని బలం గురించి తనను తాను రక్షించుకుంటాడు అన్న ఆశ కలిగింది. ఓకే, ఇంకేం చేయదు? ఇంకెవరెవరు ఏమేమి చెప్పగలుగుతారా చెప్పండి. కలిగి ఉంటాడు మాతాజీ. మళ్ళీ విజయం సాధించడం పట్ల విశ్వాసం కూడా కలిగి ఉంటాడు. ఓకే, ఎవరి విశ్వాసం ఉంటుంది? ఎవరికి? దుర్యోధనుడికి. భీష్ముడికి ఎందుకు విశ్వాసం ఉంటుంది? భీష్మ పితామహుడికి. పితామహుడు వాళ్ళ వైపు ఉన్నారు, వీరులందరూ వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమనిపిస్తుంది? నేనే గెలుస్తాను అని. కానీ కృష్ణుడు ఏం నిర్ణయం తీసుకున్నారు? దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు? మరియు మరణిస్తారని ఆల్రెడీ కురుక్షేత్ర రణంగంలో అందరూ కూడా మరణిస్తారు అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా ఈయనకి ఆశ చావట్లేదు. ఎందుచేత అంటే ఆయన మిత్రులు, ఇంకా యోధులు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, మహారథులు మా వైపే ఎక్కువ ఉన్నారు. భీమార్జునులు ఎంత, వాళ్ళ సైన్యం చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ కృష్ణుడి మీద అపనమ్మకమే తప్ప ఇంకేమీ లేదు. అంతేనా? పాండవులకి కూడా తెలుసు కదా ఇక్కడ మన సేన తక్కువ ఉందని. కృష్ణుడిని మాత్రమే కోరుకున్నాడు అర్జునుడు. మీరు నారాయణ సేన వద్దన్నాడు. అంటే ఏంటి? వీళ్ళ కృష్ణుడి మీద నమ్మకం ఉంది. అక్కడ దుర్యోధనుడికి అస్సలు కృష్ణుడి మీద కొంచెం నమ్మకం కూడా లేదు. మనం గజేంద్ర మోక్షం తలుచుకోవచ్చు. అక్కడ ఏమైంది? 1000 సంవత్సరాలు ఎందుకు పోరాడాడు గజేంద్రుడు అని అంటే వాళ్ళ చుట్ట ఏనుగు అంత బలం అంటారు చూసారా? సో అలాంటి ఏనుగంత బలము ఎన్నో ఏనుగుల బలం చేత ముసలిని విడిపించుకోవచ్చు అని అనుకున్నాడు. అనుకుని ప్రార్థన చేయలేదు. చేయకుండా వాళ్ళ చుట్టాలని అందరినీ వేరే వేరే ఏనుగులన్నీ వచ్చి ఎంతలాగినా బయటికి రాకపోతే పూర్వజన్మ ఇంద్రదుమ్య జీవితం గుర్తొచ్చింది. మహాభక్తుడు. సో అప్పుడు ప్రార్థిస్తాడు విష్ణుమూర్తికి. విష్ణుమూర్తి ఏం చేస్తాడు? నా భక్తుడు పిలుస్తున్నాడని కిరీటం జారిపోతున్నా, కండువా జారిపోతున్నా గరుడుని వదిలేసి మరీ పరిగెత్తుకొస్తున్నాడంట. సో గరుడు వెనకాల పరిగెత్తుతున్నాడంట. ఈ వాహనాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? ఇంకా ఎవరు ఇంత గొప్ప భక్తులు ఎవరు అని చెప్పేసి. సో అలా కృష్ణుణ్ణి దుర్యోధనుడు మర్చిపోవడం మూలాన ఏమైంది? మొత్తం కౌరవ సేన అంతా కూడా నశించిపోయింది అన్నమాట.
ఇక్కడ పాండవులు కృష్ణుణ్ణి నమ్మినందుకు వాళ్ళది గెలుపు తథ్యం అవుతుంది. ఇది భాష్యంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారికి జై ఆయన చెప్పారు 10వ శ్లోకంలో. ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఈ కురుక్షేత్ర రణరంగం జరిగేటప్పుడు మనం ఎక్కడి వరకు తెలుసుకున్నామంటే దుర్యోధనుడు అహంభావంతో డిప్లొమాటిక్ వే అంటాం, రాజనీతి ఇక్కడ వాడుతూ కించపరుస్తున్నాడు. ఎవరెవరిని? భీష్మ పితామహుణ్ణి కూడా కించపరుస్తున్నాడు. ఎందుకు అంటే నీ ముద్దుల మనవడు కదా అర్జునుడు. చూసావా, ఇప్పుడు ఆపోజిట్ దాంట్లో ఉండి రేపొద్దున నిన్ను చంపినా చంపుతాడు. అలా ఉన్నారు నీ మనవాళ్ళు. నువ్వు ముద్దుగా ఈ చేతులతో ఎత్తుకుని పెంచావు. వాళ్ళు యుద్ధానికి దిగారు. మరి యుద్ధానికి దిగపోతే ఏమవుతారు? నువ్వు ఒక చిన్న ఊరు ఇవ్వమంటే కూడా ఇవ్వనంటున్నావు కదా. క్షత్రియ వంశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రాజులు అవ్వాల్సిందే, రాజ్య పరిపాలన చేయవలసిందే అన్నమాట. సో ఎప్పుడైతే పాండురాజును కూడా రాజుని చేశారో ధృతరాష్ట్రుడే సింహాసనం మీద కూర్చునేవాడు. ఆయన కూర్చుని అన్నయ్యని కూర్చోబెట్టి ఆయనే రాజ్యం వేలేవారు అనమాట. అప్పటికైనా కానీ ఈయన గుడ్డివాడు అని, కళ్ళకే గుడ్డివాడు కాదు, మనసు కూడా గుడ్డి. సో ఈ పతివ్రత అయిన గాంధారి కూడా కొడుకు మీద మోహంతోని వజ్ర శరీరాన్ని చేస్తుందన్నమాట. లాస్ట్కి మీకు ఏమైనా తెలుసా? మహాభారతం మీకు తెలుసు కదా, దుర్యోధనుడు ఎలా చనిపోతాడు? అంత వజ్రాయుధం చేసినప్పటికీ కూడా శరీరం అంతా భీముడు చంపుతాడు. భీముడు కూడా ఎంతో ట్రై చేసినా చచ్చిపోడు, కొట్టినా గానీ మళ్ళీ ఆయనకి ఏం అవదు. లాస్ట్కి కృష్ణుడు సైగ చేస్తాడు, తొడ మీద కొట్టు. తొడ మీద కొడితే ఎందుకు చనిపోతాడంటే చిన్న అంగవస్త్రం కట్టారు కదా ఆమె వజ్ర శరీరం చేసేటప్పుడు, అంగవస్త్రం కడుతుంది అనమాట పిల్లవాడికి. ఆ వస్త్రం లోపల ఉండేది ఆమె గుడ్డిది కదా, తాకకపోయేసరికి అక్కడ దెబ్బ కొడితే దుర్యోధనుడు చనిపోతాడు. సో కృష్ణుడు వీళ్ళ సైడ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళు గెలుస్తారు. ఇటువంటి చమత్కారాలు చాలా చేశాడు అనమాట. సో కృష్ణుడు భక్తుల్ని గెలిపించడానికి ఎక్కడికైనా దాటుకుని ఏమైనా దాటుకుని వస్తాడు. మనం చేయవలసింది ఒకటే, కృష్ణ భక్తి. దట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. श्रीमद् भगवद गीता की जय. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. ప్రశ్నలన్నా లేదా ఏమన్నా చెప్పాలనుకుంటే ఈ శ్లోకాల గురించి చెప్పండి, మీకేం అర్థమైందో. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఆ గాంధారి దుర్యోధనుడికి చిన్నగా ఉన్నప్పుడు వజ్ర శరీరం దేహం ఇవ్వదు మాతాజీ, పెద్ద అయిన తర్వాతే కదా. అప్పుడు అంటే శకుని చెప్తాడు యుద్ధ రంగంలో. అప్పుడు కృష్ణుడు పక్కపక్క నవ్వుతాడనమాట, ఏంటి బావా ఇలా బట్టలు లేకుండా తిరుగుతున్నావని. అప్పుడు ఆకు ఏదో చుట్టుకుంటాడు అనమాట. అంటే మీరు ఈ సినిమా చూసారా? సినిమా కాదు. అవును మాతాజీ. భగవద్గీతలో ఎలా ఉంటాయి అంటే ప్రజలకి ఎలా నచ్చితే అలా చూపిస్తారు. ఏది బాగుంది అనుకుంటే అలా. కృష్ణుణ్ణి రాసలీల చూపించాలంటే రకరకాలుగా చూపిస్తారు. ఉత్తరాన్ని బాగా అందగత్తలాగా చూపిస్తారు అభిమన్యుడి దగ్గర. సో సుభద్రాని కూడా ఎంతో అందగత్తగా వీళ్ళ లవ్ మ్యారేజ్ లాగా చూపిస్తారు అర్జునుడు సుభద్ర. సినిమాలు వేరే అమ్మా, భాగవతం వేరే. ఓకే, భాగవతంలో ఏవైతే ఉన్నాయో మనం చదువుకుంటాము అంతే. సో ఇలా మనం చర్చించుకుంటూ పోతే మనకి హాట్‌స్టార్‌లో వచ్చే సీరియల్స్ అవి ఇవి ఎన్నో ఉంటాయి కదా, రైట్? మనం ఎక్కడో ఒక దగ్గర చదువుకున్న ఈ ఆచార్యులు చెప్పినయే మనం ఇక్కడ చర్చించుకుంటాం. అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ చిన్నప్పుడే, పెద్దగా అయిన తర్వాత ఓకే ఓకే, సరే మాతాజీ, అదే తెలుసుకుందామని. అది నిజమా ఇది నిజమా ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ భాగవతంలో ఎక్కడైనా వచ్చినప్పుడు నేను ఏమైనా కరెక్షన్ ఉంటే
నేను చెప్తాను. ఇప్పుడు వరకైతే నేను 4th క్యాంటో చదువుతున్నాను. ఇంకా అందులోకి ఏమీ రాలేదు ఇట్లా మహాభారతం గురించి. ఓకే, మాతాజీ సుభద్ర పుత్రుడు ద్రౌపది పుత్రుడు కూడా ఇందులో ఉన్నారని అంటారు. వాళ్ళు పాండవుల దిక్కు ఉంటారు కదండి, వీళ్ళ దిక్కే ఉంటారా వాళ్ళు కూడా? 6వ దాంట్లో ఇక్కడే ఉంటారు కొందరు.